సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. ప్రపంచ జనాభా 600 కోట్లలో మూడో వంతంటే 187 కోట్ల జనాభా కలిగిన దేశాలలో కమ్యూనిస్టుల అధికారంలో ఉన్నారు. అలాగే ప్రపంచంలోని 192 దేశాల్లో దాదాపు 150 దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఆయా దేశాలకు దిశా నిర్దేశం చేస్తున్నాయి. చైనా, ఉత్తర కొరియా, వియత్నాం, లావోస్, కంబోడియా, శ్రీలంక, నేపాల్, లాటిన్ అమెరికా దేశాలు, బ్రెజిల్ లాంటి దేశాల్లో వామపక్షాల అధికారంలో ఉన్నాయి. భారత్ లాంటి దేశాలలో కమ్యూనిస్టుల అధికారంలో లేకపోయినా కోట్లాది మంది ప్రజా సంఘాలలో, కార్మిక సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారు. మనిషి కేంద్రంగా పుట్టిన సిద్ధాంతం కమ్యూనిస్టు సిద్ధాంతం. మెరిసేదంతా బంగారం కాదు, చూసేదంతా నిజమూ కాదని నానుడి ఉంది. అది తర్కం ద్వారా నిజమని తేలింది. అయితే ఆ తర్కంలోకి పోవడానికి ఇది సందర్భం కాదు. సిపిఐ గురించి మరో కోణంలో చూడగలిగితే చరిత్రకు న్యాయం జరుగుతుంది. కమ్యూనిస్టులు దేశ మౌలిక విధానాల పట్ల